సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూసివేశారు. కాసేపట్లో చంద్రగ్రహణం మొదలు కానుంది. అర్ధరాత్రి 1:31 చంద్రగ్రహణం పూర్తి కానుంది. ఇక తిరిగి సోమవారం ఉదయం ఆలయాలు తెరుచుకోనున్నాయి. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలు ఆలయాలను అర్చకులు మూసివేశారు. ఏలూరు, విజయవాడ, నంద్యాల జిల్లాలతో పాటు యాదాద్రి, నిర్మల్, జోగులాంబ జిల్లాలోని పలు ఆలయాల ద్వారాలను మూసివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 9:50 చంద్రగ్రహణం మొదలై అర్ధరాత్రి 1:31 పూర్తి కానుంది. తిరిగి సోమవారం దేవస్థానాల సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఏపీలో పలు ఆలయాలను మూసివేశారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంతో పాటు ఏలూరు జిల్లాలోని ద్వారకా, తిరుమల, చిన్న వెంకన్న ఆలయాలను అర్చకులు మూసివేశారు. స్వామివారికి మహానివేదన అనంతరం ఆలయాల ద్వారాలకు అర్చకులు తాళాలు వేశారు. మరోవైపు కడప జిల్లాలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ద్వారాలను మూసివేశారు. నంద్యాల జిల్లాలో శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయాన్ని మూసివేశామని ఆలయ ఈవో తెలిపారు. తిరిగి సోమవారం ఉదయం ఆలయ ద్వారాలు తెరిచి శాస్త్రోక్తంగా ఆలయ శుద్ధి చేసి సంప్రోక్షణ నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు. చంద్రగ్రహణం కారణంగా 1 గంటకు ఆలయ ద్వారాలని మూసివేయటం జరిగింది. చంద్రగ్రహణం అనంతరం రేపు ఉదయం స్వామివారి యొక్క సంప్రోక్షణ కార్యక్రమాలు పూర్తయినాక 5:30 గంటల తర్వాత స్వామివారి ఆలయం, అదేవిధంగా అమ్మవారి ఆలయాన్ని 7:30 తర్వాత మరి భక్తులకు అందుబాటులో ఉంచడం అనేది జరుగుతుంది. మరోవైపు తెలంగాణలో పలు ఆలయాలను అర్చకులు మూసివేశారు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తాళాలు వేశారు. సిద్దిపేట జిల్లాలో కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు భద్రాద్రి కొత్తగూడెంలో భద్రాచలం రామాలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మూసివేశారు. మరోవైపు శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంతో పాటు నిర్మల్ జిల్లాలో బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం స్వామివారి దర్శనం కల్పిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు అయోధ్యలోని బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాన్ని మూసివేశారు. తిరిగి సోమవారం ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు బాలరాముడి దర్శనం కల్పించనున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ మూసివేసిన ఒక్క శ్రీకాళహస్తి ఆలయం మాత్రమే తెరిచి ఉంటుంది. శ్రీకాళహస్తి ఆలయంపై ఏ గ్రహణ దోషం ఉండదని పురాణాలు చెబుతున్నాయి.